ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. రమాదేవి గారంటే మీరేనా? నేనే. ఇదిగోండి. థ్యాంక్ యూ మేడం. అలాగే. ఏంటి ఉత్తరం? ఎవరు రాసుంటారు? బాగున్నావా రమణమ్మ? నీకేంటిలే, తరగని సంపదకు వారసుడైన హర్షవర్ధన్ని పెళ్లాడావుగా. ఒక్కసారి దానికన్నా ముందు నీ బతుకేంటో గుర్తు చేసుకో రాములమ్మా. అరిగిపోయిన రబ్బరు చెప్పుల్ని గుర్తు చేసుకో. చిరిగిపోయిన బట్టలు వేసుకున్న అప్పటి పరిస్థితిని గుర్తు తెచ్చుకో. అన్నంలో కలుపుకుని తిన్న ఆ గంజి నీళ్లని గుర్తు చేసుకో. అత్యాశతో ఆ రాజమందిరంలో నువ్వు ప్రవర్తించిన నీ గతాన్ని గుర్తు చేసుకో. దురాశతో నువ్వు చేసిన దుర్మార్గాన్ని గుర్తు చేసుకో. ఇక్కడ నడమంత్రపు సిరితో ఇష్టమొచ్చినట్టు రెచ్చిపోతూ మంచి మనుషుల్ని కష్టపెడుతున్నావు. నీ గతాన్ని గుర్తు చేయడానికి ఒకరున్నారని మర్చిపోకు రమణమ్మ. నువ్వు జాగ్రత్తగా ఉండాలనే ఈ సారాంశమంతా. నువ్వు అనుకున్నదే చెయ్యాలి అనుకుంటే నీ గురించి నాకు తెలిసింది చూపించాలి అనుకుంటున్నా. చూపించమంటావా? చూస్తావా? మరి రెడీగా ఉండు. వెయిట్ అండ్ సీ రమణమ్మ. ఎవరు రాస్తున్నారివి? నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? ఏంటి రమాదేవి, ఏమైంది? ఉత్తరంలో ఏమొచ్చింది? అలా ఉన్నావేంటి? నువ్వేం టెన్షన్ పడకన్నయ్యా. దీక్షకు ఓ మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను. ఏం తెలియనట్టు బానే మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? నేనేం చేశాను? నీ కూతురికి నా కొడుకుని చేసుకోవడం లేదు అని నువ్వే ఈ లెటర్ని నాకు పంపించి అసలు ఏమీ తెలియనట్టు నన్నడుగుతున్నావా? నిజంగా నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు రమాదేవి. లెటర్ ఏంటి? ఇటివ్వు. రమాదేవి, ఈ లెటర్ నేను రాశానంటున్నావా? ఇన్నేళ్ల మన అనుబంధంలో ఈ అన్నయ్యను అర్థం చేసుకుంది ఇదేనా? అన్నిట్లో నిన్ను కాపాడాలని చూశాను. నిన్ను ఇలా భయపెడతానని ఎలా అనుకున్నావు? నిన్న నువ్వు నాతో మాట్లాడాక ఈరోజు ఈ లెటర్ వస్తే నువ్వే అనుకుంటాను కదా, అందుకే నిన్ను అనుమానించా. నీ అనుమానం నిజం కాదు రమాదేవి. నేను ఏదైనా చేయాలంటే డైరెక్ట్గానే చేస్తాను, ఇలా ఇండైరెక్ట్గా చేయను. ఇది నీకు కూడా తెలుసు. మరి ఇది రాసిందెవరు? ఎవరైనా సరే కనిపెడదాం రామాదేవి. ఇన్ని డక్కా ముక్కలు తిని ఇక్కడి దాకా వచ్చాం. ఎవరో తెలుసుకోలేమా? తెలిసాక వాళ్లను పంపించలేమా? ఇక దీని గురించి మర్చిపో. బయటందరూ వెయిట్ చేస్తున్నారు. భయపడ్డం ఆపేసి బయటికి రా.
పదా. ఐడియా ఏమైనా వచ్చిందా జామ్? లేదు చిట్టి, టెన్షన్ అవుతుంది. పోనీ అదేదో సినిమాలో చూపించినట్టు స్మోక్ బాంబ్ పైన ఆ పొగలో వెళ్ళి తీసుకో. ఇప్పటికిప్పుడు ఆ స్మోక్ ఫోము ఎక్కడి నుంచి తెస్తాను? ఐ డోంట్ నో జామ్. అవన్నీ ఇప్పుడు మనం చేయలేంలే చిట్టి. మరి ఏం చేయాలి? ఏదో ఒకటి చేస్తానులే. అమ్మా, ఈ కంకణాలు అందరికీ ఇవ్వమ్మా. చామంతి, నువ్వు కూడా కంకణం కట్టుకోమ్మా. అయ్యో, నాకెందుకులే అత్త. కట్టుకొని దండం పెట్టుకోమ్మా. వ్రతఫలం నీకు కాస్త దక్కుతుంది. కట్టుకో. అమ్మా, వ్రతం అయిపోవస్తోంది. పెళ్లికి సంబంధించిన శుభలేఖలుంటే అమ్మవారి దగ్గర పెట్టండి. వాటికి కూడా కలిపి పూజ చేసినట్టు అవుతుంది. అలాగే పంతులు గారు. లక్కీకే ఈరోజే తెచ్చాం, కార్లో ఉన్నాయండి. మరి ఇంకేమండి, తీసుకొచ్చి పెట్టండి. చామంతి, అమ్మగారు ఆ శుభలేఖలు తీసుకుని రండి. అలాగే అమ్మగారు. అమ్మా, పూజ అయ్యాక మీరు ఎప్పుడు శుభలేఖలు పంచాలనుకుంటున్నారో అప్పుడు పంచేయొచ్చు. అన్నీ శుభంగా ముగుస్తాయి. అలాగే పంతులు గారు. అమ్మా రమాదేవి గారు, ఈ ఇంటికి పెద్దగా ఇరు కుటుంబాల శుభలేఖల మీద కుంకుమ పెట్టి పసుపు కుంకుమ పెట్టండి. మిగిలిన పూజ నేను చేయిస్తాను. వ్రతం పూర్తయిపోతుంది. సరే పంతులు గారు.